గవర్నమెంట్ నుంచి మీకు నోటీసులు రాకముందుకే ఈ విషయం తెలుసుకోండి. స్టార్టింగ్ ఏ క్లాతింగ్ బ్రాండ్లో ఈరోజు ఎపిసోడ్ 25. ఎవరైనా కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి లీగల్ సర్టిఫికేట్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఫుల్ ప్రొటెక్షన్ అనేది మెయిన్. ఎందుకంటే ఎవరు మన నేమ్ని అండ్ ఇంకా వేరే విషయాల్లో మన ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా. ఫస్ట్ వచ్చేసి మీ బిజినెస్ ప్రొప్రైటర్షిప్పా పార్ట్నర్షిప్పా. ప్రొప్రైటర్షిప్ అయితే ప్రొప్రైటర్షిప్ ఫ్రమ్, పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ ఫ్రమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఎందుకంటే మనకి బిలో 20 lakhs వరకు ఎనీ ట్రాన్సాక్షన్స్ అయినా మనకి జిఎస్టీ అయితే కట్టని అవసరం లేదు. కానీ ఎబో 20 lakhs అయితే మాత్రం జిఎస్టీ అయితే కట్టాల్సి ఉంటుంది. బట్ ఇనిషియల్ స్టేజ్లో మనకి జిఎస్టీ అవసరం లేదు, కానీ తీసుకుంటే మన ట్రాన్సాక్షన్స్ అన్ని స్మూత్ అయితే జరుగుతాయి. థర్డ్ వచ్చేసి ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఉద్యమ్ అంటే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీంట్లో మనకి ప్రైవేట్ లిమిటెడా, ఎల్ఎల్పియా, లేకపోతే చిన్న స్టార్టప్ అనేది మనం డిసైడ్ అయ్యి దాని ద్వారా మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే మన స్కీమ్స్ కానీ లోన్స్ కానీ అయితే మనకి ఎలిజిబిలిటీ అయితే మనకు ఉంటుంది అనమాట. ఫోర్త్ వచ్చేసి లేబర్ లైసెన్స్. లేబర్ లైసెన్స్ అనేది ఇంపార్టెంటే, ఎందుకంటే వేరే విషయాల్లో ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ లేబర్ లైసెన్స్ ఇంకా మన ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ పెట్టి మనమైతే ఒక కరెంట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట బ్యాంకులో. ఎందుకంటే కరెంట్ అకౌంట్లోనే మన ట్రాన్సాక్షన్స్ అనేది స్మూత్గా జరగడం అయితే జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ది అండ్ ఇదే మెయిన్ గిట, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకున్నాం అండ్ లోగో పెట్టుకున్నాం అన్నంత మాత్రమే సరిపోదు. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా కాపీ చేయవచ్చు, మన మీద కేసు చేయవచ్చు. మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి నోటీస్ వస్తుంది, మనకైతే ప్రొటెక్షన్ అయితే ఉండదు. అయితే మనం ఈ ట్రేడ్ మార్క్ ఇంకా మన లోగోని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరైనా మన లోగో కానీ నేమ్ కానీ ఎక్కడైనా వాడుకునేదని చేసినా సరే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటే మనం వాళ్ళకి కేసు గిటే వచ్చి నోటీస్ గిటే పంపించవచ్చు. సో ఫిఫ్త్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది మెయిన్. ఇంకా ఇలాంటి బ్రాండ్స్ గురించి, క్లాతింగ్ బ్రాండ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ముందు వీడియోలో ఇంకేమైనా తెలుసుకోవాలంటే ఫాలో కొట్టండి.